బృందావనంలో సకాలం సంతోషంగా కొనసాగుతుంది. గోపాలు గోపికలు భక్తితో జీవిస్తూ వర్షాలు కురవాలి, పంటల్లుకు నీరు రావాలి అనే నమ్మకంతో ఇంద్రునికి నైవేద్యం సమర్పించేవారు. ఓ సంవత్సరం బాలకృష్ణుడు ఆ యజ్ఞాన్ని గమనించి నందగోపుడి అడిగాడు, తండ్రి, మీరు ఎందుకు ఈ యజ్ఞం చేస్తున్నారు? నందగోపుడు ప్రేమగా వివరించాడు, ఇంద్రుడు మేఘాల దేవుడు. వాన కురిపించే శక్తి వాడి వద్దే ఉంటుంది కాబట్టి వాడిని పూజిస్తాం. కాని బాలకృష్ణుడు డిఫర్డ్. ఆయన చెప్పాడు, వానలు కురవడమంటే ప్రకృతినే. మనను కష్టపడి పారి పంటలు పెడుతున్నాం. మన స్వధర్మం చెయ్యడమే ముఖ్యం. గోవర్ధనగిరి మనకు నీరు పచ్చికలు అందిస్తుంది. మనకు అది దేవతల. కృష్ణుడు గోవర్ధనగిరిని పూజిద్దాం అని సూచించాడు. అందరిని కలిపి పూలతో పళ్లతో హరినాలతో గోవర్ధన పర్వతానికి హారతులు ఇచ్చాడు. కాని ఆ విషయం ఇంద్రుడికి నచ్చలేదు. ఇంద్రుడు కోపంతో, ఇవన్నీ నాకు అవమానం, నాకు పూజ చేయకుండా ఆ కొడుకు గిరిని పూజించాడు అంటూ ఆకాశం నలుపెక్కించే గాలిని పంపాడు. గాలి గుసగుసలాడింది. పగుళ్ళు రావటం మొదలైంది. భారీ వాన మొదలైంది. వరదలు ఊపిరాడనివ్వని పరిస్థితి. గోపికలు గోపాలు చడిదుస్తులతో పసిబిడ్డల్ని ఎత్తుకుని కృష్ణుని దగ్గరికి వచ్చారు. అప్పుడు బాలకృష్ణుడు ఓ మహద్భుతం చేశాడు. తన చిన్న వేలితో గోవర్ధన పర్వతాన్ని లేచెత్తాడు. అతని తలపై పర్వతాన్ని తొడిగినట్టు ఎత్తి అంబ్రల్లలాగా పట్టుకున్నాడు. ఏ గోపాలకులారా, భయపడకండి. మీ పశువులు కుటుంబాలతో నన్ను ఆశ్రయించండి. ఈ గిరి నీడలోకి వచ్చి సురక్షితంగా ఉండండి. 7 దినాలు 7 రోజులు 7 రాత్రులు వరద కొనసాగిన కృష్ణుడు పర్వతాన్ని అలాగే పట్టుకుని ఉన్నాడు. అతని ముఖంలో చిరునవ్వు, ఆచలనము లేదు. ఇంద్రుడికి అర్థమైంది, కృష్ణుడు సాధారణ బాలుడు కాదు. తన తప్పును గ్రహించి భూమికి దిగివచ్చాడు. కృష్ణుని ఎదుట మన్నింపు కోరాడు. కృష్ణుడు నవ్వుతూ, ఇంద్రా, ప్రతి దేవుడి శక్తి ధర్మాన్ని అనుసరించి ఉండాలి. గర్వం మన మనస్సును మూసివేస్తుంది. నీవు నేర్చుకోవాల్సిన వినయం అన్నాడు. ఇంద్రుడు తలవంచాడు. వాన ఆగింది. ఆకాశం మళ్లీ స్పష్టంగా కనిపించింది. గోపాలులు కృష్ణుని మహిమను అర్థం చేసుకున్నారు. నీవు మా రక్షకుడు, మా దేవుడు అంటూ కీర్తన చేశారు. అలా గోవర్ధనగిరి ఎత్తడం వల్ల కృష్ణుడు వృందావనానికి రక్షకుడిగా నిలిచాడు. ఈ కథ వినిపించుకుంటూ మనం కూడా వినయంతో ప్రకృతిని గౌరవిస్తూ జీవించాలి.